కమింగ్ టు ఎడిటింగ్ అయితే కంపల్సరీ ఇది చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. ఏంటి, దీనికి 5 మార్కులు వస్తాయి. ఇక్కడ ఏబిసిడీలు సరిగ్గా చూసి పెట్టినట్టయితే 5 మార్కులు. తర్వాత ఇది రాసేటప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఏమని దృష్టిలో పెట్టుకోవాలి అంటే, అక్కడ సెంటెన్స్ మధ్యలో నంబరింగ్ ఇస్తాడు. నంబరింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కి మాత్రము ఎర్రర్ ఉండదు. ఫస్ట్ మనకు 22 అని ఒక నంబర్ ఇస్తాడు, దాంట్లో బ్రాకెట్ లో పెడతాడు. ఈ ఫస్ట్ ఏదైతే వాక్యం మొదలవుతుందో ఆ మొదటి ముక్కలో ఎర్రర్ ఉండదు. తర్వాత నంబర్ తర్వాత వచ్చేటటువంటి ముక్కలో ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్స్ లో 5 ఎర్రర్స్ ఉంటాయి. 5 ఎర్రర్స్ లో ఒకటి ప్రిపోజిషన్ ఉండొచ్చు, ఇంకొకటి ఏంటంటారు, సింగులరా ప్లూరలా, లేకపోతే షీ ప్లేస్ లో హర్ అని, లేకపోతే హర్ ప్లేస్ లో హిస్ అని, అట్లా చిన్న మైనర్ మిస్టేక్స్. తర్వాత ఎప్పుడైనా సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు ద కంపల్సరీగా రావాలి. ఆ ద కూడా వచ్చిందా లేదా కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇబ్బందిగా 1-2 మార్కులు ఈజీగా, 3 మార్కులు అయితే ఈజీగా వస్తాయి ఎడిటింగ్ లో. అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఎర్రర్స్ తర్వాత మీకు బ్లాంక్స్ ఇస్తాడు. 22 కి ఒక డాష్, 23 కి ఒక డాష్, 24, 25, 26 అట్లా 5 డాష్లు ఇస్తాడు. అయితే కంపల్సరీగా ఆ ఎర్రర్ తో పాటు ఆ సెంటెన్స్ లోని కొంత భాగాన్ని మనం రాయాల్సిందే. ఏదైతే మిస్టేక్ ఉందో ఎర్రర్ మాత్రం రాస్తే సరిపోదు, సెంటెన్స్ ని కంపల్సరీగా రాయాలి. సగం సెంటెన్స్ అయినా దీంట్లో రాయాలి. అప్పుడైతేనే మీకు మార్క్స్ వస్తాయి.